డ్రై ఫ్రూట్స్ గోంద్ రవ్వ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో మొత్తం అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అండ్ ఇందులో మనకి మినుములు ఎందుకు ఉన్నాయండి? ఇది కూడా గట్టితనం కోసం, అందుకే ఇందులో కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, లైట్ గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఓకే ఓకే, సరే అయితే స్టార్ట్ చేద్దాం. అయితే స్టవ్ వెలిగించి కొద్దిగా ఇప్పుడు 1 by 1 మనము అన్ని వేయించుకోవాలి. వేయించుకొని ఇది ఒక్కటి పౌడర్ చేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. సరే అయితే స్టార్ట్ చేద్దామా మరి? ఓకే, గోంద్ లడ్డు కూడా చాలా చాలా బాగుంటుంది, మంచిది, ఫేమస్. కాకపోతే దాంట్లో నెయ్యి ఎక్కువ పడుతుంది. నెయ్యి ఎక్కువ పడుతుందా? మంచిదే కదా. ఇవన్నీ వేయించుకుందాం. ఫస్ట్ వేయించుకొని అన్ని సెపరేట్ గా తీసేసుకోవాలి. బౌల్లో తీసేసుకోవడమే, మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి డైరెక్ట్. ముందు బాదాం, ఖర్జూర, ఎండు ఖర్జూర, జీడిపప్పు, మనం ఇంకా ఏమన్నా పలుకులు కావాలన్నా వేసుకోవచ్చు. అంజీర్ మాత్రం డైరెక్ట్ వేసుకోవాలి. ఓకే, ఇంకా పలుకులు ఉంటాయి కదా, గుమ్మడి గింజలు, సీడ్స్ అట్లాంటివి, ఓట్స్, అవి కూడా దీంట్లో చేసుకోవచ్చు. బాగుంది, ఇది ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది అంటే మనకి నిల్వ పెట్టేసుకోవచ్చు కదా? 6 months వరకు నిల్వ ఉంటుంది. ఒకసారి చేసి పెట్టుకుంటే 6 months ఉంటుంది. ఓకే, చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు, హెల్దీ ఫుడ్. సో మెయిన్ డెలివరీ అయిన వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది. చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఫీడింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి బాగుంటుంది. ఇవి చాలా అంటారా? ఇంకా చాలు, తీసేస్తాను, ప్లేట్లోకి తీసేస్తున్నాను అన్నీ. ఇందులోనే మినప్పప్పు కొంచెం వేయించుకుంటాం బ్రౌన్ కలర్. నెయ్యిలోనే వేయించేసుకుంటాం. నెయ్యిలో అంతా నెయ్యిలోనే వేయించుకోవాలి. మినప సున్నుండలు కూడా అందుకే మంచిది, నడానికి మంచిది, చాలా మంచిది, నడుములకు చాలా. ఇది కూడా తీసేద్దామా? ఇది మిక్సీ జార్లోకి తీద్దామా? ఇది ఇచ్చేసేయండి. గోంద్ ఓకే, కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మనం మిక్సీ జార్లో తీసేసుకోవచ్చు. కొన్ని దీంట్లో తీసుకున్నాము, పైకి వెళ్ళి కొద్దిగా కొంచెం తీసి పెట్టేసుకోండి. కొద్దిగా డైరెక్ట్గా వేస్తాం. కరకరలాడుతూ ఆ పంటికి తగులుతుంటే బాగుంటుంది. ఇది మిక్సీలో. ఇప్పుడు రవ్వ, ఉప్మా రవ్వ. ఇది కొంచెం బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకోవాలి. కావాలంటే కొద్దిగా పాలేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా ముద్ద చేసుకొని తినొచ్చు. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని వేడి చేసుకొని ముద్ద చేసుకొని తినొచ్చు. మనకి ఇలా పౌడర్ లాగా ఎంత తింటున్నామో పెద్ద తెలియదు. లడ్డు లాగా ఉంటే తెలుస్తుంది ముద్ద తిన్నాము అని. ఓకే, ఇది నిల్వ ఉంచుకుంటాం కాబట్టి లడ్డు కొంచెం ఎక్కువ రోజులు ఉండదు, స్మెల్ వస్తుంటది కదా. ఓకే, ఇట్లా ఉంటే కొంచెం విడివిడిగా స్మెల్ ఏం రాదు. పైగా మనము ఎండు కొబ్బరి వేసుకుంటున్నాం కాబట్టి ఓకే.
మళ్ళీ పచ్చి కొబ్బరి అయితే పచ్చి కొబ్బరి వేయొద్దు. పిల్లలకి వాళ్ళకి పెడితే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, బాలింతలకు వాళ్ళకి పెడితే కొబ్బరి వేయరు. ఓహో, మళ్ళీ దగ్గు వస్తుంది కదా, దానికని వేయరు. మనము తినాలనుకుంటే వేసుకోవచ్చు. కాస్త కలర్ మారాలి మనకి, కొద్దిగా బ్రౌన్గా అయితే. ఇలాంటివి పాతకాలంలో ఇంకా ట్రెడిషనల్ వంటలు ఏమి ఉన్నాయంటారు? ఇప్పుడు ఎవరో వండుకోవట్లేదు అలాంటి వంటలు, అలాంటివి ఎవరికి తెలియదు అనే వంటలు ఏమన్నా ఉన్నాయా, గుర్తున్నాయా మీకు? అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మినప్పప్పు వడలు చేస్తుండే రోట్లో దంచి. వా, చాలా బాగుంటుంది అసలు. ఎంతనా దంచిన దాంట్లో నుంచి మిక్సీలో దంచిన మీద రుబ్బి చేస్తుండే. ఓకే, చాలా టేస్ట్గా అనిపిస్తుండే. ఇప్పుడు మనం మిక్సీలో వేస్తే అంత టేస్ట్ రాదు కదా. బెండకాయ పచ్చడి చేస్తున్నాయి రోట్లో, బెండకాయతో. అది కూడా చాలా సూపర్ ఉంటుంది. అవునా? ఓకే, ఆఫ్ చేస్తాం స్టవ్. అయిపోయింది. అది మిక్సీ పట్టేస్తాం. ఓకే, ఇది చల్లారే వరకు. అయిపోయిందా? అయిపోయింది. చూపించండి ఇది. ఓకే, అబ్బా ఎంత పౌడర్ లాగా అయిపోయిందో మనకి. ఓకే, ఇప్పుడు మిక్సింగ్ బౌల్ మిక్సింగ్ బౌల్లోకి ఇదంతా తీసేసుకుంటాం. దీంట్లోనే రవ్వ కొద్దిగా కొబ్బరి వేయించి పెట్టుకుని గోంద్ అంజీర్ కొద్దిగా ఇది బెల్లం. చక్కెర వేస్తే బాగుండదు కాబట్టి బెల్లం వేసుకోవాలి. నల్ల బెల్లం ఉంటే ఇంకా బాగుంటుంది. అవును. వేయించిన డ్రై ఫ్రూట్స్ ఇవ్వండి. ఇదిగోండి. ఇవన్నీ కలుపుకొని ఇచ్చేసేయండి. సూపర్ సూపర్ డ్రై ఫ్రూట్ గోంద్ రవ్వ డిష్ అవుట్ చేసేద్దామండి. మనకి ఇలా 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఎస్, చూసారు కదా, 6 నెలల పాటు నిలువ ఉండే డ్రై ఫ్రూట్స్ గోంద్ రవ్వ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. డ్రై ఫ్రూట్స్ గోంద్ రవ్వ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ, గోంద్, బాదం పప్పు, కాజు, పిస్తా, నెయ్యి, ఎండు కొబ్బరి, బెల్లం, ఎండు ఖర్జూరం, అంజీర్, మినపప్పు. డ్రై ఫ్రూట్స్ గోంద్ రవ్వ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక తరిగిన బాదం, తరిగిన ఎండు ఖర్జూరం, జీడిపప్పు, తరిగిన పిస్తా వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో మినపప్పు వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే పాన్ లో గోంద్ కూడా వేసి వేయించి కొన్ని బౌల్లోకి తీసుకోవాలి. మిగతావి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే పాన్ లో ఉప్మా రవ్వ వేసి రంగు మారేంత వరకు వేయించుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న గోంద్ ని మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని వేయించుకున్న రవ్వ, కొబ్బరి తురుము, వేయించుకున్న గోంద్, అంజీర్, బెల్లం, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ గోంద్ రవ్వ రెడీ.